తలుపులమ్మ లావ గురించి వినడమే కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. ఈసారి అనుకోకుండా అవకాశం కుదిరి వెళ్ళి ఆ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. కొండపైన అమ్మవారి దేవాలయం కొత్తగా నిర్మించడంతో కింద అమ్మవారిని వేరేగా ప్రతిష్ఠించారు. అమ్మవారి దర్శనం చేసుకుని ఎంతోమంది వాళ్ళ మొక్కుల్ని చెల్లించుకున్నారు. అక్కడున్న జనాన్ని చూస్తుంటే ఏదో తిరణాలకు వచ్చానన్న భావన కలిగింది నాకు. ఒక్క ఆదివారం ఇంతమంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని నేనైతే ఎప్పుడూ ఊహించలేదు. అమ్మవారి దర్శనం ఎంతో బాగా జరిగింది. మేము కూడా అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాం. మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ప్లేట్ నుండి బాక్స్ దాకా అన్నీ మీరు ఇంటికాడ నుంచే పట్టుకు వెళ్ళండి. అక్కడ ఏది కొనాలన్నా సరే అన్నీ డబల్ రేట్సే ఉంటాయి. అక్కడ పిల్లలకైతే ఆట వస్తువులు బొమ్మలు ఎన్నో ఉన్నాయి. చిన్నప్పుడు స్కూల్ దగ్గర మనం వేసుకునే రూపాయి గోరింతాకులు మళ్ళీ కనిపించింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు? నిజంగా పిల్లలతో వెళ్తే చాలా సందడిగా ఆ రోజు మొత్తం గడుస్తుంది. అక్కడ ఉన్న షాపులను చూస్తే మళ్ళీ నా బాల్యం నాకు గుర్తుకు వచ్చింది. నేను ఆట బొమ్మలు కొనుక్కొని కాసేపు ఎంజాయ్ చేశాను. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు తలుపులమ్మ లావా? నేనైతే ఇదే మొదటిసారి వెళ్ళడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. నచ్చితే వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్ మామా శ్రీకాంత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.